ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 799 ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత సందేశము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 799వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథుడు ఒక మూర్తి అయినను తనను భజించు వివిధ జీవుల యొక్క వివిధ భావనామూర్తులు కూడా అవుతున్నారు. ఆస్తికులు, నాస్తికులు, ద్వైతులు, అద్వైతులు, హిందువులు, ముసల్మాన్లు, బౌద్ధవులు, క్రైస్తవులు, శైవులు, వైష్ణవులు మొదలగు వారందరూ హరనాథుని యందు ప్రేమ కలిగి ఎవరికి వారే హరనాథుడు తమవారిగా భావించుకొని ఆనందించుచున్నారు. శ్రీహరనాథుడు కూడా అందరి ఎడల మిత్రభావంతోనే అందరినీ తనవారిగా ఎంచుకొనిచున్నారు. కేవలము మిత్రశక్తియు దేవశక్తియు కూడా కలిగి ఉన్న గృహస్థుగా అవతరించారు శ్రీహరనాథుడు. గీతలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణేవచ నిర్మహ నిరహంకార సమదుఃఖ సుఖక్షమి మొదలగు ఆదర్శ లక్షణములన్నీ ప్రత్యక్షముగా కలిగి ఉండిన దివ్యమూర్తియే మన హరనాథుడు. మనము శ్రీహరనాథుని ఏ భావంన భావించవలనని కోరిక కలిగిన ఆ ప్రకారముగానే అతడు సమస్త శక్తి సంపన్నుడవు దివ్య పురుషుడునవు మనతో కలిసిపోయిన మానవ మాతృడిగాను తన ఖేళిని సాగించుచున్నాడు. మనము ఏ భావంతో హరనాథుని స్తుతించనను ఆయన మనలను బృందావన ధామమునకు తీసుకొని పోవుటకు నిశ్చయం. ప్రపంచమంతయు నాది అను శ్రీ హరనాథుని సందేశంలో ముఖ్యముగా స్థూల సూక్ష్మ కారణ ప్రపంచమంతయు శ్రీహరనాథుడే ఒకటిచే అందరి యందును అన్ని భావముల యందును శ్రీహరనాథుడు సమదృష్టి కలిగి ఉన్నారు. కనుక ఏ భక్తుడు ఏ భావంతో తనను స్మరించిన అట్టి భావంను గురించి శ్రీహరనాథుడు తర్కించక ఆనందించి బ్రోచుచున్నప్పుడు మనము చర్చించక హరనాథుడు మనవాడే అని భావించిన రోజున ఆయన చెప్పినవన్నీయును మనం పాటించవలెను. అప్పుడే మనం హరనాథ భక్తుల మగుము. ఇదే శ్రీ హరనాథ మహాప్రభు అద్భుత తత్వం. ఇంతటి అద్భుత కార్యక్రమము టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియచేయుటకు తమ వంతు సహాయ సహకారములు అందించిన దాతలు, భక్తులు, ఈ ఆశ్రమ కమిటీ సభ్యులకు సకల శుభములు, ఆయురారోగ్యములు, ఇంకా అనేక కార్యక్రమములకు సహాయం చేయు శక్తిని వారికి ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ బొగ్గారపు వెంకట బాబాజీ, శ్రీ RVS రమేష్, ధరాల పెదనూకరాజు, లింగం భాస్కర్ రావు, కాంతం మంగరాజు శేఖర్, పోలమరశెట్టి సూరిబాబు, దివాకర్, DS గుప్తా గారు. శ్రీ కుసుమహరనాథుని అమృత శ్లోకం. ప్రేమము శూన్యమై హృదయ వీధుల స్వార్థ పిశాచ పంక్తులు ధామగతించరింప కలిదారుణ పాలనమందుకుందు నీ భూమి జనము పూనుకొని ప్రోచు నిమిత్తము ధాత్రి నల్ల సోనాముఖి పుట్టినట్టి హరనాథ జయమునుగాంచు మెల్లడన్. శ్రీ కుసుమహరనాథ ఆశ్రమం దువ్వాడలో కృష్ణాష్టమి పర్వదినాన అశేష భక్తులు ప్రవచనములు, ఏకాహము అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. తిలకించండి ఆ మహా అద్భుత కార్యక్రమాలని. శ్రీమతి లక్ష్మీ కామేశ్వర గారు అత్యంత మృదు మధురంగా గానం చేశారు, వినండి.
ఆశ్రమంలో జరుగు విశేష కార్యక్రమములు వివరములు తెలియజేయుచున్న ఆశ్రమ కమిటీ కార్యవర్గ సభ్యులు శ్రీ డిఎస్ గుప్తా గారు, విశాఖపట్నం మాజీ అధ్యక్షులు. బేష్ గారు కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను సెక్రటరీగా ఉన్నాను. తర్వాత అప్పలరాజు గారు సీట్పేట, ఆయన సెక్రటరీగా ఉన్నాడు, నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత నా హయాంలో అంటే డిఎస్ గుప్తా అనే పేరు ఇక్కడ కొన్ని భోజనశాలపై 16 గదులు కట్టడం జరిగింది. తర్వాత మనకి ఎనకుండేటువంటి ఇండిపెండెంట్ బిల్డింగ్లు కట్టించాము. తర్వాత మందిర్ దగ్గర అంత రూపురేఖలు కూడా అంతా మార్చి చేసాము జరిగింది. తర్వాత దరిమిల ఆర్వీఎస్ రమేష్ గారు, తర్వాత బొగ్గారు బాబాజీ గారి తాలూకు ఆధ్వర్యంలో క్రమక్రమేణా డెవలప్ అవుతుంది. ఆశ్రమం చాలా కృషి చేస్తున్నారు. ఇంకా బాగా ఇంకా అభివృద్ధి చెందాలని దీనికి మహానుభావులు భాస్కర్ రావు గారు కూడా ఎప్పటికప్పుడు దీనికి విరాళాలు అందించి తోడ్పడుతున్నారు కూడాను. ఈ మధ్యనే ఇక్కడ డైనింగ్ హాల్లో టైల్స్కి వాటికి రమారమి 2 లక్షలకు విరాళం ఇచ్చారు. ఆయన ఎప్పుడు ఏది కావాల్సిన అప్పుడే ఇస్తుంటారు. బెడ్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. ఈ ఆశ్రమంలోని కోర్టుకు వెళ్ళినప్పుడు ఎంఏఆర్ సుబ్బారావు గారు అమ్మాయి కృష్ణమేడమ్మ గారు ఇక్కడికి వచ్చి సుబ్బారావు గారు ఆవిడ తను బంగారం రమారమి 10 తులాల బంగారం రమారమి 3 కేజీలు వెండి ఇవన్నీ ఇచ్చి ఇక్కడ ఆశ్రమం కట్టి డొనేట్ చేసి తర్వాత సండే సంకేతాలకి 5-6 ఇచ్చారు కూడాను. నేను కూడా నా టైంలో సండే సంకేతాలకి చేస్తే బాగుంటుందని అప్పుడు గాంధీ వెంకటసుబ్బాయి గారు ఇక్కడ ఇప్పుడు నిత్యం సంకేతం జరగాలి, సంకేతం లేకపోతే దీనికి పవిత్రం ఉండదనిసి గాంధీరెడ్డి వెంకటసుబ్బాయి గారు చెప్పడం వల్ల నిత్య సంకేతాలు కూడా అక్కడ నా టైంలో స్టార్ట్ చేశాము. దానికి పెర్మనెంట్గా ఉండాలనేసి ఒక్కొక్క భక్తుల దగ్గర 6,000 రూపాయలు అప్పుడు వసూలు చేసి శాశ్వత సంకేతాల కోసం వసూలు చేశాం. అది దరిమిల 8,000 క్రమక్రమేణా 10,000 చేశాం. అలాగే ఇప్పటికి కూడా చాలామంది ఇస్తున్నారు ఉన్నారు. చాలా ప్రదేశాలు ప్రదేశం అందరూ వచ్చి పాల్గొనాలని భక్తులందరూ కోరుకుంటున్నాం. చాలా మహిమార్థమైంది. राधे कृष्ण जय कृष्ण मुरारी जय जय हरे नाथा जय कुमारी जय राधे कृष्ण जय कृष्ण मुरारी जय जय हरे नाथा जय कुसुमा कुमारी जय राधे कृष्ण जय कृष्ण मुरारी जय जय हरे नाथा जय कुसुमा कुमारी जय राधे कृष्ण जय कृष्ण मुरारी जय जय हरे नाथा जय कुसुमा कुमारी जय శ్రీ బొగ్గారపు వెంకట బాబాజీ ఆశ్రమ అధ్యక్షులు. పేరు వెంకట బాబాజీ బొగ్గారపు. నేను 12 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఆశ్రమంలో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను, సేవ చేస్తున్నాను బాబాకి. నేను మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్తో పాటు ఇక్కడికి వచ్చి ఇక్కడ పాల్గొని అందరూ ఇక్కడికి రావడం అంటే ఒక తీర్థయాత్రకు వచ్చినట్టు మేము అందరూ చిన్నప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళం. అంత పవిత్రమైన ఆశ్రమం మా చిన్నప్పటి నుంచి కంటిన్యూస్గా ఈ 10 ఏళ్ళు బట్టి స్టెప్ బై స్టెప్ దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. అలాగే హుదూద్ తుఫాన్లో దీన్ని చాలా మటుకు చాలా టాస్క్ ఇచ్చింది మాకు. బాబా టాస్క్ ఇచ్చాడు అనుకున్నాం. మేము అందరం కలిసి స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రతి మా బావ భక్తులు అందరూ చాలామంది విరాళాలు ఇచ్చి దీన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. అలాగే కంటిన్యూస్గా దీన్ని ప్రాసెస్ చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తూ రోడ్లు వేయించడం కానీ, గ్రానైట్ చేయడం కానీ, మందిరంలో కానీ మొత్తం అన్ని రకాలుగా దీన్ని డెవలప్ చేసి దీన్ని పవిత్రతని పూర్వం పెద్దలు ఎంతో పవిత్రంగా మాకు ఇచ్చారు. అలాగే దాన్ని నిలబెట్టడం కూడా మేము మా వంతు మేము కృషిగా చేసి దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. అలాగే ఇక్కడ పూర్వం లక్ష్మణ యతీంద్రులు గారిని, ఇంకా విమలమ్మ గారిని, ఇలా పెద్ద పెద్ద మహనీయులు అందరూ సంచరించిన పవిత్రమైన స్థలం బాబా పుట్టిన స్థలం సోనాముఖి, వెస్ట్ బెంగాల్. ఇక్కడ దాంతో సమానంగా ఇక్కడ దువ్వాడలో కుసుమహర్నాథ్ క్షేత్రం ఆశ్రమం దీని దక్షిణ సోనాముఖిగా పిలువబడుతుంది. భక్తులందరూ సప్తాహం అయితే ఆల్ ఓవర్ ఇండియా అందరూ వచ్చి సప్తాహం అంటే 7 రోజులు కంటిన్యూస్ భజన జరిగినప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వచ్చి వాళ్ళందరూ పాల్గొంటారు.
అందరూ పాల్గొనడం, వాళ్ళు అందరూ దీంట్లో పాల్గొనడం వాళ్ళు మహద్భాగ్యంగా భావించి వస్తారు. వారి అలాగే బాబా కూడా వారి అందరికీ ఆశీస్సులు ఇస్తారు. అలాగే మన తక్మా కూడా కొంతమంది దీన్ని అభివృద్ధికి సహకరించిన వాళ్ళు కూడా అందరూ మాట్లాడుతారు. రాధే శ్రీ కృష్ణ రాధే శ్రీ కృష్ణ కృష్ణ మురారి జయ ధరనాథ శ్రీ రాజశేఖర్ గారు వైజాగ్. దేశమంతటా కూడా విస్తరించినటువంటి ప్రేమమూర్తులు శ్రీ కుసుమహరనాథులు. అంటే పాపభారాన్ని మోసేందుకు గాను స్వయంగా తాను ప్రత్యేకంగా అవతరించిన అవతారమూర్తి శ్రీ కుసుమహరనాథులు. ఎవరైతే కలియుగంలో ముఖ్యంగా గత జన్మలో ఉన్నటువంటి కర్మ ఆ శేషంగా ఉండి ఇప్పుడు జన్మించి ఉన్నారో వాళ్ళందరి తాలూక పాపాలను కూడా నశింపజేసి వాళ్ళకి అంతిమంలో మోక్షాన్ని ప్రసాదించే దిశగా అవతరించిన అవతారమూర్తులు శ్రీ కుసుమహరనాథులు. ముఖ్యంగా మన విశాఖపట్నంలో శ్రీ కుసుమహరనాథ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీ కుసుమహరనాథ క్షేత్రంలో ఆశ్రమం ఏర్పాటు చేసింది 1940 మొదలుకొని నేటి 2024 వరకు కూడా ఎంతోమంది మహనీయులు ఈ ఆశ్రమ అభివృద్ధికి వారు వంతుగా ఎకరాలుగా స్థలాలను ఇవ్వటమే కాకుండా బాబా యొక్క పవిత్రతని పవిత్రమైన నామాన్ని కాపాడడంలో అప్పటి నుంచి ఇప్పటి కూడా ప్రతి కమిటీ సభ్యులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ప్రతి భక్తుడిని కూడా ప్రేమతో ఆరాధిస్తూ ప్రేమమూర్తుల యొక్క దివ్యమైనటువంటి అనుభవాలని వారికి అందజేయటంలో విశేషంగా కృషి చేస్తున్నారు. అలాగే శ్రీ కుసుమహరనాథ మాసపత్రిక అని చెప్పి ప్రత్యేకంగా మన కుసుమహరనాథ ఆశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క జయంతి, హరనాథుని యొక్క జయంతి, అలాగే శ్రీకృష్ణాష్టమి వేడుకలను మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చేయడానికి గల కారణం ఏంటంటే సాక్షాత్తు ప్రేమావతారులు శ్రీ రాధాకృష్ణ అభినవ స్వరూపులు కాబట్టి రాధాకృష్ణ తత్వాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ప్రతి ఒక్కరికి అందజేయాలనే నేపథ్యంలో కృష్ణాష్టమి ఉత్సవాలను చాలా వైభవంగా వేడుకగా చేస్తుంటాం. అదే కాకుండా కార్తీక మాసంలో మరి ఉసిరి చెట్టు కింద భోజనం చేసే శ్రేష్టమని దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆధ్యాత్మికంగా అని చెప్పి కార్తీక మాసంలో కార్తీక సమారాధన అని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంచుమించుగా 400 మంది భక్తుల వరకు ఇక్కడ విచ్చేయడం జరుగుతుంది ఆశ్రమానికి. వాళ్ళందరికీ కూడా ఉసిరి చెట్టు కింద చక్కగా స్వామివారి యొక్క ప్రసాదం అందించడం, సంకీర్తనలు చేయించడం. ఇదే కాకుండా మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కానీ 3 సంవత్సరాలకు ఒకసారి కానీ ఆర్థిక లావాదేవీలను బట్టి సప్తాహ మహోత్సవం అని చెప్పి మేము చేయడం జరుగుతుంది. అంటే 7 రోజుల పాటు ఇంచుమించుగా 7x24 168 గంటలు నిర్విరామంగా నామ సంకీర్తన చేస్తాం. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేసాం. భగవద్భక్తి కలిగిన వారు అంటే ఆధ్యాత్మిక గ్రంథాలపైన ఆసక్తి ఉన్న వారందరూ కూడా వచ్చి ఆ లైబ్రరీలో కూర్చొని భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత ఇట్లా గ్రంథాలన్నీ కూడా వాళ్ళు ఒకసారి కూర్చొని తిరగవేసి వాటిని చదువుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా ప్రతి ఆదివారం నాడు కూడా ఫ్రీ హోమియో సర్వీస్, అలాగే ఫ్రీ అలోపతి సర్వీస్ కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాలు బట్టి నడుస్తూ ఉన్నది. అంటే ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించాలని చెప్పి మేము ఒక డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ డాక్టర్ గారు చాలా శ్రద్ధ తీసుకుని మా ఆశ్రమం యందు ముఖ్యంగా ప్రేమమూర్తుల యందు దయతో మా కమిటీ వారిని గౌరవిస్తూ ఆయన వచ్చి చక్కగా వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇలా అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో మనకి హైదరాబాద్ నగరంలో విజయరామయ్య గారని హిందూ ధర్మం ఛానల్తో మంచి సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. ఆయన ప్రతి గృహము కుసుమహర నిలయం అని చెప్పి ఒక ఎపిసోడ్ని కుసుమహరనాథ్ మిషన్ ఆఫ్ ఇండియా అలాగే మా ఆశ్రమం ఇంకా చాలామంది కమిటీ సభ్యులందరూ ప్రేరణతో దాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంచుమించుగా గత 16 సంవత్సరాలుగా 800 ఎపిసోడ్ల వరకు కూడా నిర్విరామంగా ఇది పూర్తయిందంటే నిజంగా విజయరామయ్య గారు చేస్తున్నటువంటి సేవ అని చెప్పొచ్చు, కృషి అని చెప్పొచ్చు. అది చాలా ప్రశంసించదగ్గ విషయం. ఎందుకంటే విశ్వమంతటికీ ప్రేమతత్వం చేరాలన్నా, ఈ సంకీర్తన అందరికీ తెలియాలన్నా, ఈ భగవన్నామం అందరూ చేయాలన్నా ఒక ఛానల్ అనేది మాత్రం చాలా ప్రాముఖ్యత కలిగిన రోజులు ఇవి. కాబట్టి మరి ఈవేళ మేము ప్రస్తుతం హిందూ ధర్మం ఛానల్ ద్వారా ఇక్కడ ప్రతి గృహము కుసుమహర నిలయం అని చెప్పి ఒక ఎపిసోడ్ ధారావాహిక కార్యక్రమాన్ని మేము ప్రచారం చేయడం మొదలవుతుంది. ఈ ప్రచారంకి వారు ఎంత కృషి చేస్తున్నారో, ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారో అది మా అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో వారికి మేము ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈవేళ ఆశ్రమంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను కూడా ఇది మన ఛానల్ ద్వారా భక్తులకి అందజేయాలి, విశ్వమంతా వ్యాప్తింపజేయాలని చెప్పి ఒక
మేము ఒక మాట అనుకున్నప్పుడు నేను వెళ్ళి మా ఆశ్రమ పూర్వాధ్యక్షులు గుప్తా గారిని కోరగానే తప్పకుండా నా వంతు ఆర్థిక సహకారం అందజేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారితో పాటు ఆశ్రమ కమిటీ సభ్యులు కూడా దీంట్లో భాగస్వాములై ఇవాళ జరుగుతున్న కృష్ణాష్టమి ఉత్సవాలన్నీ కూడా మన హిందూ ధర్మం ఛానల్ ద్వారా ప్రసార మాధ్యమంలో భక్తులందరూ తిలకించే విధంగా వారు ఏర్పాటు చేసినందుకు, వారు శ్రద్ధ తీసుకున్నందుకు నేను ఆశ్రమ కమిటీ అధ్యక్షులు బాబాజీ గారికి, కార్యదర్శి రమేష్ గారికి, అలాగే కోశాధికారి అన్నాజీరావు గారికి, ముఖ్యంగా భగవద్భక్తులకి, ప్రేమమూర్తులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చివరిగా ఒకటే కోరుకుంటున్నా, బాబా భక్తులందరినీ కూడా ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళంతా కూడా దయచేసి ఈ ఛానల్ చేస్తున్నటువంటి, ఈ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఈ ప్రతి గృహము కుసుమ నిలయం అనేటువంటి ఎపిసోడ్కి మీరందరూ కూడా ముందుకొచ్చి ఆర్థికంగా సహకరించినట్టయితే మరిన్ని ఎపిసోడ్లు మంచి కార్యక్రమాలతో తయారు చేసి మనం ఈ భూమికి, ఈ విశ్వానికి కూడా మనం అందించగలుగుతాం. కాబట్టి దయచేసి భగవద్భక్తులందరూ కూడా, ప్రేమమూర్తులు, కుసుమహరనాథులను విశ్వసించే వారంతా కూడా, ఆర్థిక స్థితి కలిగినటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఎపిసోడ్కి మీరందరూ కూడా ఆర్థిక సహకారం అందించవలసిందిగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, చాలా వైభవంగా ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి, సంకీర్తనలు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ హిందూ ధర్మం ఛానల్ వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ ఆర్వీఎస్ రమేష్, కార్యదర్శి. శ్రీ కుసుమహరనాథ ఆశ్రమం గత 100 సంవత్సరాల పూర్వం చరిత్ర కలిగిన ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ముఖ్యంగా గోసేవ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఒక పత్రిక కూడా 100 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఒక శ్రీ కుసుమహరనాథ ధార్మిక ఆధ్యాత్మిక పత్రిక ప్రతి నెలా కూడా వెలువడుతుంది. మరియు ఉచిత ఆదివారం హోమియోపతి కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. వివిధ సేవలు చేస్తూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని, గిరిజన ప్రాంతాల్లోని నామ ప్రచారం అన్నది జరుగుతుంది. అక్కడ నామ ప్రచారం ద్వారా చేసి వాళ్ళందరినీ కూడా ప్రతి సంవత్సరం భద్రాచలం మరియు పూరి తీసుకెళ్లి వాళ్ళందరి చేత నామత్రయాహాలు జరిపించి నామ ప్రచారానికి ముఖ్యంగా ఆశ్రమం విరివిగా సేవలు అందిస్తుంది. మరి వాడవాడల ప్రతి నెల కూడా కొత్త ప్రాంతాల్లో కూడా నామ ప్రచారం చేస్తుంది. ఇది మన శ్రీ కుసుమహరనాథ మహాప్రభునికి అత్యంత ఇష్టమైన దక్షిణ సోనాముఖిగా ఉన్న ఈ మన ఆశ్రమం ద్వారా వివిధ సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి ప్రతి గృహం కుసుమహరణ నిలయం 800 ఎపిసోడ్కి మా ఆశ్రమం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ డివి రమేష్ గారు, బెరహంపూర్. ఈ విశాఖ మహానగరంలో దువ్వాడ అను స్థలంలో భగవాన్ శ్రీ కుసుమహరనాథ్ అని ఆశ్రమం నెలకొని ఉంది. ఈ ఆశ్రమం ఎంతో విశిష్టమైనది, ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే భగవాన్ శ్రీ హరనాథ్ మహాప్రభు శరీరంతో జీవించిన కాలంలో తనతో పాటు ఆ గోలోకం నుంచి, ఏ గోలోకం నుంచి ప్రభు హరనాథుడు వచ్చాడో ఈ భూమి మీదకి, ఆ గోలోకం నుంచి తనతో పాటు కొంతమంది తన ఆంతరికంగా సేవకులను ఇక్కడికి తెచ్చుకున్నాడు. వాళ్ళలో ఎంతోమంది ఈ ఆశ్రమం వచ్చి వాళ్ళ పవిత్ర పాదస్పర్శతో పునీతం చేసిన ఆశ్రమం ఇది, శక్తివంతమైన ఆశ్రమం ఇది. కాబట్టి హరనాథ మహాప్రభు యొక్క ఆశ్రమాల్లో భారతదేశంలో కొన్ని 100 కొలది ఉన్నాయి. వాటిలో సోనాముఖి, పూరి, నవద్వీప్, బృందావనం ఇవన్నీ ముఖ్యమైనవి. అలాగే వాటితో పాటు అదే ప్రాధాన్యత సంతరించుకున్న ఆశ్రమాలు ఇంకా 2 ఉన్నాయి. ఒకటి వెస్ట్ బెంగాల్లో ఉన్న రాధానగర్, రెండవది ఈ దువ్వాడ కుసుమహరనాథ్ ఆశ్రమం. ఈ యావత్ ప్రపంచంలో ఉన్న కుసుమహరనాథ్ భక్తులందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకున్నది ఏమిటంటే, ప్రతి గృహము కుసుమహరనాథ నిలయము కార్యక్రమం నేటికి 798 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని 800వ ఎపిసోడ్ వైపు అతి వేగంగా పరుగులు తీస్తున్న శుభ సందర్భంలో ఈ ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ మా కుసుమహరనాథ్ సంస్థ తరఫున
శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ప్రార్థిస్తుంది ఏంటంటే ఈ కార్యక్రమం టీవీ ద్వారా భవిష్యత్తులో ఇంకా కొనసాగి అప్రాధాన్యంగా 1000వ ఎపిసోడ్ కూడా పూర్తి చేయాలని భక్తులందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఎవరు ఏ విధంగా ముందుకు రావాలో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి చేతినిచ్చి మహానుభావుడు కుసుమానాథ్ భక్తుల యొక్క ఆంతరిక సేవకుడు ఆ గోలోకు నుంచి వచ్చిన శ్రీ జి విజయరామ గారికి మనం అందరం ఉడతా భక్తిగా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ లింగం భాస్కర్రావు గారు. పేరు భాస్కర్రావు. భగవత్ సంకల్పం బాబా సేవలోనే నేను కూడా ఇక్కడే ఉండిపోయాను. రిటైర్ అయిపోయిన తర్వాత మిగతా ఫంక్షన్స్లో నేను కూడా పాల్గొంటున్నాను. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటేను వెంకట్రావు గారు చాలా నిష్ఠగా చేసేవారు. అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. ఎవరు కూడా దాన్ని తూచా తప్పటం లేదు. ఆశ్రమంలోనే మనం భోజనశాల ఒకళ్ళు ఫౌండేషన్స్ అన్నీ చేసి వాళ్ళు సహకారం అందించారు. ఆశ్రమం తాలూకా భోజనశాలకి పూర్తిగా టైల్స్ అన్నీ వేయించాను. అలాగే దాంతోపాటుని తులసి కోటలు కూడా కట్టింపించాను, పాతవి తీసి. ఇలాగా ఏదో నా పిల్లలు కూడాను సహకారం చేస్తున్నారు. ప్రతిసారి కూడాను నేను ఎప్పుడేమన్నా కావాలి అంటే వెంటనే ఉదూ తుఫానప్పుడు కూడాను మా పెద్ద అబ్బాయికి నేను చెప్పాను, ఇలాగ ఆశ్రమంలో అన్ని చెట్లు పడిపోయి చాలా ఎదురే అంటాను. వాడు వెంటనే వాడి తాలూకు ఫ్రెండ్స్ అందరికీ చెప్పి 95,000 వాడు పంపించాడు. తర్వాత నేను మా బంధువులకి అందరికీ ఇచ్చేసి ఒక 35,000 కలెక్ట్ చేసి అంతా 1,25,000 ఇచ్చాను. అప్పుడు కూడాను ఆశ్రమంలోనే అప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ కూడా కొంచెం క్రిటికల్గా ఉన్నాం. అలాగే నాకు వీలైనప్పుడు సహాయం చేస్తూ వచ్చాను నేను. సో ఇది బాబాయ్ నన్ను ఇక్కడికి పిలిపించుకొని ఇక్కడ ఉంచినట్టుగా నేను భావిస్తున్నాను. అనేక మంది భక్తులు ఆనందముతో నామం చేయిచూ నృత్యములు కూడా చేస్తున్నారు. తిలకించండి. ప్రతి గృహము కుసుమార్ల నిలయము 800 ఎపిసోడ్స్ ప్రత్యేక కార్యక్రమము 8th September 2024 ఆదివారం రోజున హిందూ జర్మం ఛానల్లో ప్రసారం చేయబడును. భక్తులు తిలకించే ప్రార్థన.